నిరుద్యోగులకు 4000 రూపాయలు భృతి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రా? మెగా డిఎస్సి ప్రకటించిండ్రా? అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవనికన్నా ఇస్తాన్రా? కానీ ఏం చెప్తాను, వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చే టాపకి ఇస్తారట. ఇతరా నమ్మేటట్టు ఉన్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట. ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకున్రి ఉరుకున్రి లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము దాని సోపతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పిండ్రు? తక్కువ చెప్పిండ్రా? 420 హామీలు చెప్పిండ్రు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2,500 వచ్చిందా? ఏ మహిళ కన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1,500, 1,600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు. ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా బాబు పద్ధతి కాదు అది. ఇంతమంది ఉన్నారు కదా, 8,000 మంది ఉన్నారు, ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి, రైతాంగం నోట్లో మట్టి కొట్టి, నిరుద్యోగ యువకులకు మెగా డిఎస్సి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇద్దరు పాలెలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచుని పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచుని పెట్టుకుంటాడు. అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? కేసీఆరా? మీరు నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ,